మాన్సూన్ టూర్ మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణ కంటిన్యూ అవుతోంది. బహిరంగ విచారణకు రోజువారీగా హాజరవుతూ ఉన్నారు ఇంజనీర్లు, ఇరిగేషన్ అధికారులు కూడా. ఇక బహిరంగ విచారణకు హాజరు కావాలని 40 మంది అధికారులకు నోటీసులు ఇచ్చింది కమిషన్. అయితే త్వరలోనే ప్రిన్సిపల్ సెక్రటరీలకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం అవుతోంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ని అందిస్తారు. శేఖర్, చెప్పండి, మోక్షగుండమా కాళేశ్వరం అంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య కూడా చూస్తున్నాం ఇవాళ ప్రధానంగా వార్తల్లో. ఏం జరుగుతోంది? ఇక ప్రిన్సిపల్ సెక్రటరీల వంతు అని చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ సార్, ఈ కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ దాదాపుగా 10-15 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఇంజనీర్లను ప్రస్తుతం విచారణ చేస్తున్నారు కాళేశ్వరం చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. రెగ్యులర్గా 5 నుంచి 7 మంది ఇంజనీర్లు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు హాజరవుతూ ఉన్నారు. వచ్చినటువంటి అధికారులందరినీ కూడా అఫిడేవిట్ ఆధారంగా, అట్లాగే ఆయన దగ్గర ఉన్నటువంటి ఇంటర్నల్ సమాచారం మేరకు ఒక్కొక్కరిని 15 నుంచి 30 క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. ఒక్కొక్క అధికారి దగ్గర దాదాపు 1 గంట నుంచి 2 గంటల సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఇక కొంతమంది అధికారులు తమకు తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయాను అన్నటువంటి సమాధానాలు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కొంతమంది అధికారులు అధికారుల నిర్లక్ష్యం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రకంగా తయారైంది అంటూ స్పష్టంగా కమిషన్ ముందు ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఫైనాన్స్కు సంబంధించినటువంటి అంశం మీద విచారణ కొనసాగుతూ ఉంది. బిల్లులు ఏ రకంగా చెల్లించారు, ఎవరి ఆదేశాల మేరకు చెల్లించారన్నటువంటి విషయం మీద అటు కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులను, అట్లాగే ఇరిగేషన్కి సంబంధించినటువంటి అకౌంట్స్ అధికారులను కమిషన్ చీఫ్ చంద్రఘోష్ ప్రశ్నించారు. ఇక దాదాపు 40 మంది అధికారులు ఉన్నారు, 20 మంది వరకు అయిపోయారు, మరొక 20 మంది ఇంజనీర్లు ఇంకా ఉన్నారు. ఈ 2-3 రోజుల్లోనే వాళ్ళందరినీ కూడా విచారణ పూర్తి చేస్తామని కమిషన్ చెప్తా ఉంది. తదనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీల వంతు వస్తుంది. అందులో ఇరిగేషన్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించినటువంటి, అట్లాగే సీఎంఓలో పనిచేసినటువంటి సెక్రటరీలను కూడా పిలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా ప్రిపేర్ చేశారు. ఈ 2-3 రోజుల్లోనే నోటీసులు సర్వ్ చేయనున్నారు. వచ్చేటువంటి నెలలో మొదటి వారంలోనే వాళ్ళందరినీ కూడా విచారణకు పిలవనున్నారు. ఎవరెవరు ఏ రకమైనటువంటి విధులు నిర్వర్తించారు, బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, నిధులు చెల్లింపులకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఈ అంశాల ఆధారంగా విచారణ చేరున్నారు. రజత్ కుమార్ ఉన్నారు, స్మితా సబర్వాల్ ఉన్నారు, ఫైనాన్స్ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి రామకృష్ణరావు ఉన్నారు. వీళ్ళ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్లను కూడా, అట్లాగే ఇరిగేషన్ మినిస్టర్లను కూడా పిలుస్తామన్నటువంటి చర్చ జరుగుతుంది. మొదటగా ప్రిన్సిపల్ సెక్రటరీలు అయిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి సమాధానాలు వస్తాయి, వాళ్ళ నోటి నుంచి ఎలాంటి అంశాలు బయటకు వస్తాయన్నది చూడాల్సి ఉంటుంది. ఇది ఒకవైపు కొనసాగుతుండగానే మరొక వైపు నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రివ్యూలో సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ అధికారులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. మోక్షగుండం లాంటి ప్రాజెక్టులు చూసాం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు చూసాం. గ్రౌండ్ లెవెల్లో ఇరిగేషన్ అధికారులు తప్పు చేయకూడదు అంటూ ఆయన సూచనలు చేశారు. ఒకవేళ గతంలో చేసినటువంటి తప్పిదాల మీద చర్యలు తీసుకోవాల్సి వస్తే గనక డిపార్ట్మెంట్ అంతా కూడా చర్యలకు గురవుతుంది అన్నటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించినటువంటి అంశంలో రాబోయేటువంటి రోజుల్లో ఎట్లాంటి విషయాలు బయటకు వస్తాయి, ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంటుంది. హరి, ఆల్ రైట్ శేఖర్.